Like once after doing this surgery, patient ఒక హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? పేషెంట్స్ ప్రాపర్గా ఒక 1 month వరకు అయితే కంపల్సరీ ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. 1 month లోపల 3 to 4 weeksలో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్ని దే విల్ బి ఏబుల్ టు కుకింగ్ అన్ని చేయాలి. సో ఈస్ కంప్లీట్లీ బ్లేమింగ్ దట్ సర్జరీ వల్ల నాకేం యూజ్ లేదు అని అంటున్నారు. సో వాట్ డూ యూ జస్ట్ హావ్ టు గో త్రూ ద సర్జరీ అండ్ అ ప్రాపర్ రీహాబ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 3 months. ఆ 3 monthsని మీరు డెడికేటెడ్గా చేస్తే యువర్ నెక్స్ట్ 30 years విల్ బి అ వండర్ఫుల్ లైఫ్. లైక్ వన్స్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ సర్జరీ పేషెంట్ ఒక హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే డే 1 నుంచి వీక్ బై వీక్ కానీ అతను ఎంత నార్మల్ అవుతాడు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నడుస్తాడు, ఎప్పుడు డ్రైవ్ చేస్తాడు, ఎప్పుడు నార్మల్ అవుతాడు కంప్లీట్గా? It's a very common question, and most of the patient wants to understand it. ఎలా జరుగుతుంది, రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుందని దే హ్యావ్ టు హ్యావ్ అ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఇట్. సో సర్జరీ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ని మనం అదే రోజు ఈవినింగ్ ఆర్ వితిన్ 24 hours వీ మేక్ దమ్ వాక్. ఓకే, ఇనీషియల్లీ వాక్ చేసినప్పుడు ఒక వాకర్ సపోర్ట్ తీసుకొని నడవాలి పేషెంట్స్. దట్ వాకర్ అనేది ఫ్యూ పేషెంట్ యూజ్ ఇట్ ఫర్ 10 days, ఫ్యూ పేషెంట్ యూజ్ ఇట్ ఫర్ 2 days. ఒక పేషెంట్ బట్టి ఉంటుంది. బట్ జనరలీ ఒక సపోర్ట్ వాకింగ్ అనేది ఒక 2 weeks ఆర్ 3 weeks వరకు ఎవరేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డే, సెకండ్ డే నుంచి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ విల్ బీ ఏబుల్ టు గో టు ద వాష్రూమ్ ఇండిపెండెంట్లీ వితౌట్ సపోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ అసిస్టెంట్. హాస్పిటల్లో పేషెంట్ జనరలీ దే హ్యావ్ టు స్టే ఫర్ 48 to 72 hours. 1 చేసినప్పుడు 48 to 70 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. మన సూచర్స్ ఏముంటాయి, వీ రిమూవ్ ఇట్ అరౌండ్ 2 weeks. ఓకే, పేషెంట్స్ ప్రాపర్గా ఒక 1 month వరకు అయితే కంపల్సరీ ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. 1 month లోపల 3 to 4 weeksలో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ దే విల్ బి ఏబుల్ టు కుకింగ్ అన్నీ చేయాలి, ఇంట్లో కొంచెం చిన్న చిన్న వాకింగ్ చేయాలి, ఇంటి బయట వాకింగ్ చేయాలి, స్టెప్స్ ఎక్కాలి దిగాలి అంటే విత్ ఇన్ 1 month దే విల్ బి ఏబుల్ టు డూ. ఒక 3 months తర్వాత దే విల్ బి ఏబుల్ టు డూ ఆల్ యాక్టివిటీస్ అన్హిండర్డ్. లాంగ్ జర్నీ చేయాలి, లాంగ్ వాకింగ్ చేయాలి, అదన్నీ చేయాలంటే దే విల్ బి ఏబుల్ టు డూ. ఇప్పుడు ఏమైనా స్పోర్ట్స్ ఆడాలి, ట్రెక్కింగ్ అన్నీ వెళ్ళాలి అంటే జనరలీ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 4 to 6 months టిల్ దే గెట్ ద మజిల్ స్ట్రెంత్ బ్యాక్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే డే 1 దే విల్ బి ఏబుల్ టు వాక్, డే 2 దే విల్ బి ఏబుల్ టు గో టు ద వాష్రూమ్స్, ఇండిపెండెంట్ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. ఒక 2 to 3 weeks తర్వాత హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. 3 months తర్వాత సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేయగలుగుతారు. సో 1 month తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ అ కార్. 1 to 1.5 months తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ అ కార్. సార్ ఫుల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అండ్ విచ్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్? ఇప్పుడు కంపారిటివ్గా అడిగినప్పుడు అఫ్ కోర్స్ ద టోటల్ నీ రీప్లేస్మెంట్ విల్ బి రిలేటివ్లీ మోర్ పెయిన్, గివ్స్ మోర్ పెయిన్ దెన్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్. ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 20 years or so. Okay. It has given very good results. At that time traditional is there, sir. Sorry? At that time only traditional, right? No, Not everything property. was there. Traditional partial knee replacement అనేది ఓన్లీ మన నీ జాయింట్ చూసినప్పుడు దెర్ ఆర్ 3 compartments ఇన్ ద నీ జాయింట్. ఒక ఇన్నర్ సైడ్ కంపార్ట్మెంట్ అంటాము, ఒక అవుటర్ సైడ్ కంపార్ట్మెంట్, ఒక ఫ్రంట్ కంపార్ట్మెంట్, 3 compartments ఉంటాయి. సో జనరలీ మన డిసీజ్ స్టార్ట్ అయ్యేది ఇన్నర్ కంపార్ట్మెంట్, ముఖ లోపల ఉన్న పార్ట్లోనే నీ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. ఆ డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇట్ విల్ గెట్ ఆన్ ప్రోగ్రెసింగ్ టు ద స్టేజ్ 3, స్టేజ్ 4, ఆల్ 3 compartmentsకి స్ప్రెడ్ అవుతుంది. ఆల్ 3 compartments స్ప్రెడ్ అయినప్పుడు దెర్ ఈజ్ నో ఆప్షన్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ అ టోటల్ నీ రీప్లేస్మెంట్. కానీ ఇది ఓన్లీ లోపల కంపార్ట్మెంట్లోనే ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్స్, ఫిజియోథెరపీ అదన్నీ రెస్పాండ్ అవ్వకినప్పుడు మనం పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తాం. ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్, హాఫ్ నీ రీప్లేస్మెంట్ అంటాం దీన్ని. ఓన్లీ ఇన్నర్ కంపార్ట్మెంట్ని మాత్రం మనం చేంజ్ చేస్తాం. ఇంతకుముందు వీ యూస్ టు థింక్ ఇట్ యాజ్ అ రీప్లేస్మెంట్ సర్జరీ, బట్ ఇప్పుడు ద థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్డ్. వీఆర్ థింకింగ్ ఇట్ యాజ్ అ నీ ప్రిజర్వేషన్ సర్జరీ, నీ జాయింట్ సేవింగ్ సర్జరీ లాగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ ఇన్నర్ కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయింది కాబట్టి వీఆర్ ప్రివెంటింగ్, ఒక సర్జరీ చేసిన తర్వాత పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసి వీఆర్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ డ్యామేజ్. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ని మనం స్ప్రెడ్ అవ్వకుండా, అవుటర్ కంపార్ట్మెంట్కి, ఫ్రంట్ కంపార్ట్మెంట్కి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపగలుగుతున్నాం. సో దీని నుంచి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, ఒక పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అయ్యే పేషెంట్స్ ఒక 45, 46, 50 years లోపల పేషెంట్స్ ఉంటారు. దెర్ యాక్టివిటీ విల్ బి మోర్, demand will be more, they will be able to do all the activities. And rather than looking a partial knee replacement as a replacement surgery, the thought process is that it is a knee preservation surgery. We are saving the joint, we are saving the native joint. That is a thought process, that is a concept which has changed in recent few years. Yeah, sir, actually there is a story. పేషెంట్కి సర్జరీ అయిపోయింది,
నీ రీప్లేస్ చేసేసారు. బట్ దాని తర్వాత అతను దానికి కావాల్సిన డైట్ గానీ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ గానీ ఏం చేయలేదు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివి ఏం చేయలేదు. సో ఈస్ కంప్లీట్లీ బ్లేమింగ్ దట్ సర్జరీ వల్ల నాకేం యూజ్ లేదు అని అంటున్నారు. సో వాట్ డూ యూ సే ఫర్ దట్? ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ హ్యాపీ, ఇట్ ఈస్ నాట్ అ సక్సెస్ఫుల్ సర్జరీ అన్నప్పుడు దేర్ కెన్ బి 2 మేజర్ రీజన్స్. వన్ ఈజ్ ద సర్జరీ వాజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. ఇంతకుముందు నేను అన్నట్టు ఏబీసీ వాజ్ నాట్ ఫాలోడ్, అ ప్రాపర్ అలైన్మెంట్ వాజ్ నాట్ గివెన్, అ ప్రాపర్ బ్యాలెన్స్ ఆర్ అ ప్రాపర్ కంపోనెంట్ పొజిషన్ చేసినప్పుడు దట్స్ అ డే 1 డిజాస్టర్. ద నీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ గుడ్ వన్. ఇట్ విల్ కాన్స్టెంట్లీ పెయిన్ ఇస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు ద సెకండ్ థింగ్ ఈజ్ ద పేషెంట్ హ్యాస్ టు డూ అ ప్రాపర్ ఫిజియోథెరపీ, ప్రాపర్ రికవరీ ఆఫ్ ద మజిల్ స్ట్రెంగ్త్. మన కండరాలనే స్ట్రెంగ్త్ ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ అ సర్జన్ మనం సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తాము, వి రిమూవ్ ద డ్యామేజ్డ్ బోన్ ఆర్ ద కార్టిలేజ్, వి రీప్లేస్ దట్ విత్ అ ఆర్టిఫిషియల్ జాయింట్. బట్ సరౌండింగ్ మజిల్స్ అన్నీ ఏముంటాయి, దే ఆర్ ఆల్రెడీ వీక్ బికాస్ బిఫోర్ సర్జరీ పేషెంట్ యాక్టివిటీ వుడ్ హ్యావ్ బిన్ లెస్, ఎక్సర్సైజ్ అని చేయకుండా ఉంటారు. ఆ మజిల్స్ అనేవి చాలా వీక్ ఉంటాయి. మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ రావాలి అంటే దెర్ ఈజ్ నో మ్యాజికల్ పిల్, దెర్ ఈజ్ నో మ్యాజికల్ సర్జరీ టు ఇంప్రూవ్ ద మజిల్ స్ట్రెంగ్త్. మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే వన్ ఈజ్ ప్రాపర్ డయట్, ద అదర్ ఈజ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్. ఏ మజిల్ కూడా స్ట్రెంగ్త్ రావాలంటే దట్ ఈస్ ది థింగ్. దాని తప్ప ఇంకా వరల్డ్లో ఏమీ లేదు. సో ఇఫ్ దే డోంట్ డూ అ ప్రాపర్ డయట్ ఫాలో అండ్ ప్రాపర్ ఫిజియోథెరపీ, ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రీహాబ్ ప్రోటోకాల్ అని కరెక్ట్గా ఫాలో చేయకపోతే ది రిజల్ట్స్ విల్ నాట్ బి ఆప్టిమల్. సో ఐదర్ అ పూర్లీ డన్ సర్జరీ or a poorly done rehab. These are the major reasons for a unsuccessful knee replacement. సార్ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నార్మల్గా నీ పేషెంట్స్కి జస్ట్ అంటే వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండని లేకపోతే వేరే ఇంకో స్టేజ్ 1, 2, 3, 4 ఏదైనా ఉండని వాళ్ళకి స్టేర్స్ చూడంగానే ఒక మౌంట్ ఎవరెస్ట్ లాగా అనిపించుద్ది. లైక్ అమ్మో ఇప్పుడు ఇదంతా నేను ఎక్కాలా అని చెప్పి. సో వన్స్ ఆఫ్టర్ దిస్ సర్జరీ వాళ్ళు స్టేర్స్ ఎక్కగలరా? అండ్ ఆల్సో నేను ఇది విన్నాను సార్, అంటే నాకు ఎక్కేటప్పుడు పర్లేదమ్మా, దిగేటప్పుడే కొంచెం కష్టంగా ఉంది అని అంటారు. సో వై డస్ ఇట్ హ్యాపెన్ జనరల్లీ? నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఒక 2 weeks లోపలనే దే విల్ బీ ఏబుల్ టు యూజ్ ద స్టేర్స్. మెట్లు ఎక్కిన దిగినదని ఒక 2 weeks తర్వాత దే విల్ బీ ఏబుల్ టు స్టార్ట్. కొన్ని పేషెంట్లో కొంచెం ఎక్కువ టైం పడవచ్చు, బట్ ఎవరేజ్ తీసుకుంటే మనం 2 weeks. కొన్ని పేషెంట్ థర్డ్ డే కూడా డిపెండ్స్ ఆన్ బాడీ టైప్, హౌ యాక్టివ్ దే ఆర్, హౌ మోటివేటెడ్ దే ఆర్. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విత్ ఇన్ 1 month దే షుడ్ బి ఏబుల్ టు డూ. ఎవరేజ్ మనం తీసుకుంటే ఒక 2 weeks అవుతుంది. సెకండ్ డే కూడా చాలా పేషెంట్స్ నేను చూసాను దే ఆర్ యూజబుల్ టు స్టేర్. బట్ ఇట్స్ ఎవ్రీ జర్నీ ఈజ్ అ డిఫరెంట్. ఓకే, సో మెట్లు ఎక్కి దిగది ఇట్స్ నాట్ బిఫోర్ సర్జరీ. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వి టెల్ ద పేషెంట్ దట్ అవాయిడ్ యూజింగ్ స్టేర్స్ బికాస్ నీ విల్ బీ లోడెడ్. మనం స్టేర్స్ ఎక్కినప్పుడు దిగినప్పుడు మన బాడీ వెయిట్ ఎంత ఉంటే దానికింత ఒక 3 to 4 times లోడ్ పడుతుంది జాయింట్ మీద. సో దట్ విల్ వర్సన్ ద డిసీజ్. బట్ వన్స్ ద రీప్లేస్మెంట్ ఈస్ డన్, ద పేషెంట్ షుడ్ బీ ఏబుల్ టు డూ స్టేర్ క్లైంబింగ్ అండ్ గెటింగ్ డౌన్. ఇప్పుడు మీరు అన్నట్టు స్టేర్ క్లైంబింగ్ విల్ బి లిటిల్ ఈజీ, బట్ దిగినప్పుడు నీ మీద లోడ్ అనేది కొంచెం ఎక్సెంట్రిక్, ఒక అబ్నార్మల్ యాంగిల్తో పడుతుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ మజిల్ స్ట్రెంగ్త్. మన క్వాడ్రిసెప్స్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ విచ్ ఆర్ కైండ్ ఆఫ్ గేట్ కీపర్ ఆఫ్ ద నీ, అది స్ట్రాంగ్ అయితే దెన్ దే విల్ బీ ఏబుల్ టు యూజ్ ద స్టేర్స్, క్లైంబింగ్, ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ దిగొచ్చు. 6 months తర్వాత దే విల్ బీ ఏబుల్ టు డూ దాట్ విత్ ప్రాపర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఓకే, సో సార్ ఫ్రమ్ ఆల్ యువర్ కెరియర్ మీకు ఎమోషనల్గా బాగా ఉండిపోయిన పేషెంట్ స్టోరీ ఏదైనా ఉంటే ప్లీజ్ షేర్, విచ్ యూ ట్రీటెడ్. This is again a very 73-74-year-old lady. She was suffering from knee arthritis, very bad knee, and then she was like just restricted to her house, not getting out of the house because of the pain. ఇంట్లో జస్ట్ ఎలాగో లెగ్స్ వర్క్ చేసుకొని యూస్ టు మేనేజ్. షీ డిడ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 6-7 years వరకు అలాగే చేసుకొని వెళ్ళారు. అండ్ దట్ లేడీ దే హ్యాడ్ అ స్మాల్ బర్త్డే ఈవెంట్ ఆఫ్ దర్ గ్రాండ్ సన్. షీ వాజ్ నాట్ ఏబుల్ టు గో అండ్ అటెండ్ బికాస్ ఆఫ్ హర్ knee pains. So somehow after that she felt more dejected. Somehow she made herself discuss with everything, family and discuss cheskoni they came to us, and then we operated her.
Within 3 months, both knees we were able to operate in a single sitting because she did not have any comorbidities. We operated her, 3 months complete recovery, and then her grandson's next birthday was falling after 6 months after the surgery. So that day she called me that I'm able to go to my grandson's birthday without any hindrance, without any thinking. These are the small things which give you so much of satisfaction that what you're doing is something beyond money, fame. It's just giving that human touch, a life what which needs to be lived with full happiness, alive life and conscious life. These are the things which make a lot of difference. That always that birthday అంటే నాకు అదే గుర్తొస్తుంది ఎప్పుడు కూడా. Just Okay, she's able to attend because she's able to go to that birthday without any negative thought or without any hindrance. just like a mother who wants to attend her son's convocation. Convocation. But this has left a lot of impact, you know. Yes, yes. When you become of that age, you want to attend your grandson's birthday. Yes, sir. If you're not able to attend because of some minor health ailment, then it becomes a hindrance. With so much of advanced technology, we're talking about artificial intelligence, if you're not able to give that to a patient, and then it will become a failure of science. సో సార్ ఫైనల్లీ ఈ పాడ్కాస్ట్ చూసిన ఆడియన్స్ అందరికీ వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకుంటే నేను బెటర్ అవుతానా లేదా అనే ఒక కన్ఫ్యూజన్తో వాళ్ళు ఆగిపోతున్నారు. సో వాట్ యూ సే ఫర్ ఆల్ ఆఫ్ దెమ్? See, number one is that what నేను చెప్పేది ఏమంటే, మీకు నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది, డోంట్ ఇగ్నోర్ ఇట్. నీ పెయిన్ ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఎవర్ ఏజ్ 40, 45, 50 స్టార్ట్ అయింది అనుకోండి, డోంట్ ఇగ్నోర్ ఇట్. ప్లీజ్ కన్సల్ట్ అవైలబుల్ ఆర్థోపెడిక్ సర్జన్ నియర్ బై యూ యాజ్ ఎర్లీ as possible. Take half an hour. It will take half an hour, 1 hour for you. Consultation. Schedule నుంచి తీసుకొని, and in India even Sunday are also doctors are available. Okay, you can meet the doctor on a Sunday, consult him, evaluate yourself, get a simple x-ray, discuss with the doctor what is the stage, what is happening, is it something else which I can prevent. So if you're able to catch and under proper doctor guidance అది చేసినట్టయితే, then your knee disease will not progress. Of course genetic component చాలా పేషెంట్లో ఉంటుంది, బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మనం ప్రివెంట్ చేస్తే డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపగలుగుతాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్, దట్ ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. నీ పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటే ప్లీజ్ గెట్ ఎవాల్యుయేటెడ్. సెల్ఫ్ మెడికేషన్ చేయొద్దు. సోషల్ మీడియా ఫాలో చేసుకొని ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఏదో చెప్తున్నారో దాన్ని ఫాలో చేయకుండా, ఒక బెండకాయలు తింటే నీ పెయిన్ తగ్గుతుంది, గుజ్జు పెరుగుతుంది, సెల్ఫ్ అనాలిసిస్, దీస్ ఆర్ ఆల్ నాన్ సైంటిఫిక్ థింగ్స్. ప్లీజ్ ప్రాపర్ ఫాలో సైన్స్ బేస్డ్ ప్రోటోకాల్స్, న్యాచురల్ ప్రోటోకాల్స్, సైన్స్ బేస్డ్ ప్రోటోకాల్స్ అన్నీ మేము ఫాలో చేసుకొని నీ డిసీజ్ని మనం ప్రోగ్రెస్ ఆపగలితే, the number of knee replacements which you are doing now, it will come down dramatically. సో If it has come to a stage where there is no going back, ఒక grade 4 arthritis అయింది, అన్ని మొడాలిటీస్, నాన్ సర్జికల్ మొడాలిటీస్ అన్నీ మనం ఎగ్జాస్టెడ్ దట్ అంటే, then please don't have any fear about the surgery. It's a very, very, very successful surgery with minimal complication. No complication అని చెప్పలేము, with minimal complication. 99% is the success rate of this surgery, and it will give you a very beautiful, wonderful quality of life. మీకు ఏది చేయాలంటే you don't have to think twice. You just have to go through the surgery and a proper rehab for a period of 3 months. ఆ 3 monthsని మీరు డెడికేటెడ్గా చేస్తే your next 30 years will be a wonderful life without any hindrance. So knees replacement, number one is protect your cartilage. knee joint, be thankful to your knee joint, protect your knee joint. Gratitude. If it comes to a point where knee has to be replaced, without any fear, you can get it replaced. Okay. So to give a small conclusion, so early consultation always saves. Yes, that's what you say, sir. Absolutely. Early consultations in the hand of an expert is always safe, rather than believing all the myths and social media influencer words.